వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఈరోజు మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరో మహిళ ఇంటికైతే వెళ్తున్నానండి. ఎవరింటికి వెళ్తున్నాను, ఎవరికి శారీ ఇస్తున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే నేను మరో శారద గారి ఇంటికైతే వెళ్తున్నానండి. నేను మా ఇంటి ఆడపడుచు ఎపిసోడ్ 1లో శారద గారి ఇంటికైతే వెళ్ళి ఆమెకి పట్టు శారీ ఇచ్చేసి వచ్చాను కదండి. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ శారద గారు అక్కడికి వచ్చారు. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఈమె పక్కన కూర్చుని ఏడుస్తూనే ఉన్నారు. ఆమెకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ రోజు అవన్నీ నాకు చెప్పి బాధపడుతూ ఉన్నారు. నెక్స్ట్ మీరు వస్తే మా ఇంటికి రండి మేడం అని ఆవిడ నన్ను రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా మీ ఇంటికి వస్తానమ్మా అని చెప్పాను. అందుకని ఆమె కోసం ఈరోజు నేను వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి. ఈ శారద గారి కోసం నేను ఈ పట్టు శారీ అయితే గిఫ్ట్‌గా తీసుకొని వెళ్తున్నాను. నేను శారద గారి దగ్గరికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యానండి. ఆమె అయితే ఒక ఒంటరి మహిళ అండి. ఆమెకి భర్త లేడు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరండి. ఒంటరిగా జీవిస్తూ ఉంది. ఆమె కథ వింటే నాకైతే చాలా బాధ అనిపించింది. వెళ్ళగానే మా ఇల్లు చూడండమ్మా అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్లారు ఆవిడ. ఇదిగోండి ఒక్క చిన్న రూమ్‌లోనే ఆవిడ ఉంటుందనమాట. పాపం ఏమీ లేవు, ఏ వసతులు లేవు. అలా చిన్న గుడిసె అలా రెడీ చేసుకుందంతే. ఆ గుడిసెలోనే ఒక్కతే ఉంటుందంటండి. చాలా బాధ అనిపించింది. ఈ వీడియో అయితే తప్పకుండా మొత్తం చూడండి. నమస్తే అమ్మా. నమస్కారం. నీ పేరమ్మా? నా పేరు శారదమ్మ. శారద. ఈ రోజు మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా మేము మీ ఇంటికి వచ్చాము. ఓకే అమ్మ. కూర్చొని మాట్లాడదామమ్మా. ఆడమ్మ. ఓకే, శారద గారు ఎంతమంది పిల్లలండి మీకు? ఇద్దరు పాపలమ్మ నాకు. ఓకే. హస్బెండ్ లేదమ్మా. ఆ చనిపోయినరో బతుకున్నారో తెలీదు. అదేంటమ్మా? విజయవాడ గుడికని వెళ్ళారమ్మా. ఆ వాపస్ రాలేదమ్మా. ఎన్నాళ్ళు అయిందండి? 10 సంవత్సరాలమ్మా. ఇది 11వ సంవత్సరం వచ్చింది. ఆ అప్పటికెళ్ళి ఒక పాపకి 4 సంవత్సరాలు, ఒక పాపకి 3 సంవత్సరాల్లో నిలిపోయింది. ఆ అప్పటికెళ్ళి నేను మాల పని చేసుకొని పిల్లలు పెంచిన. ఆ ఇప్పుడు ఒక పాపకి 14, ఓ పాప 13వ సంవత్సరం. ఏం చదువుతున్నారమ్మా? ఓ పాప 7, ఒక పాప 8లోకి వేసినాము. చదువు అంటే రాదమ్మా. ఆ ఏదో నేను పెంచలేనని ఒక సార్ని అడిగితే ఆ సార్ అనమాట అందులో జాయిన్ చేసుకున్నాను అనాథాశ్రమంలోన. అనాథాశ్రమంలో ఇస్తామా? ఆ నేను పెంచలేను కదమ్మా. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, సరిగ్గా ఉన్నావా తిన్నావా అనట్లేదు. ఆ నేనేం చేస్తానని ఆ సార్కి వెళ్ళి అడిగితే, సరే నేను ఏదో చూసి వేస్తానని ఒకసారి హెల్ప్ చేసిందమ్మా నాకు. ఆ ఆయన పేరు కృష్ణ సార్ అని ఇక్కడ కొనుక్కున్నాడు. పిల్లలకు పెడదామని అనుకుంటే లాక్డౌన్ పడ్డది, ఉమ్, పెట్టలేదు. తర్వాత వచ్చి పిల్లలు తీసుకుని వెళ్ళారు. ఉమ్. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడే ఉన్నా, నేను కూడా ప్రశాంతంగా వాళ్ళు బాగున్నారు. బానే చూసుకుంటున్నారమ్మా బాగానే పిల్లల్ని? చూసుకుంటానరమ్మా. పిల్లలు కూడా బాగానే ఉన్నారు. ఆ, ఇక చదువు అంటే అంత లేదు, మరి వయసు పెద్దగా పిల్లలు అయిపోయినారు కదా, ఆ. లేట్ గా వేసిన. ఆ, నేను ఖాళీ చూసుకొని రావడమే, ఎంత వాళ్ళే చూసుకుంటారు బాగానే. ఆహా, నా ఇబ్బంది నన్ను చూసి బాగా హెల్ప్ చేసిండ్రమ్మా. ఆ, వాళ్ళు లేకపోతే నేను ఈ రోజులు ఇలా బతికేదాన్ని కాదు. ఆ. చాలా ఎక్కడ మంచిగా. ఎక్కడమ్మా అది? ఇక్కడ బండ్లగూడ దగ్గర కిస్మత్పూర్ అని, ఆ, అది చెరిష్ మేడ. ఆ. ఆహా, చెరిష్ ఆర్ఫనేజ్ లో జాయిన్ చేశారు. చేశాను. ఆహా, మరి వెళ్ళి చూసి వస్తుంటావమ్మా పిల్లల్ని? ఒకసారి చూసుకుని వస్తా. ఇప్పుడు 2-3 వారాలు బట్టి వెళ్ళలేదు, నాకు పని లేదమ్మా. ఆ, 6 నెలలు సంది అవుతుంది, పని లేదు. ఆ, సరిగ్గా పనికి వెళ్ళకపోవడం, సరిగ్గా చూసుకోవడానికి వెళ్ళలేదు. ఈ వారం వెళ్ళాలని చూస్తే వెళ్ళలేకపోయినా. ఆ. వెళ్ళాలి ఏదో ఒక రోజున. ఏం పని చేస్తున్నారమ్మా మీరు ఇప్పుడు? నేను సిమెంట్ పనికి వెళ్ళిపోతున్నాం, మాల్ పనికి. ఆ, మేతరి చేతికి ఉంటే వెళ్తాను, లేకపోతే ఇలాగనే ఇంటికాడే ఉంటా. ఆహా, ఉమ్. ఓకే. ఒక్కరే ఉంటున్నారా ఇక్కడ ఒక్కదాన్నే మీరు? ఉంటానమ్మా. ఆ, ఎవ్వరు లేరు. ఆ, అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు. నాన్న లేరు, చనిపోయినరు. ఆ. అమ్మేమో ముసలిది. అన్నోళ్ళు సరిగ్గా రాపో అనరు. ఆ, అక్కలు ఉన్నారంటే ఏదో వాళ్ళకి కొంతలో కొంత హెల్ప్ చేస్తారంటే. ఆ. ఇక నా ఆడబిడ్డలు గాని ఎవ్వరు చూడరు, సరిగ్గా ఉమ్, రాపో అనరు. ఉమ్, ఊర్లోను కూడా ఏం వ్యవసాయం కట్టేది లేదు. ఉమ్, ఉమ్. ఏమైనా కష్టం చేసుకొని బతికేదే. ఆహా, పిల్లలు వేసుకొని ఉమ్, ఏం ఆదాయం లేదు. ఓ కట్టుకున్న భర్త ధైర్యం లేదు, ఉమ్. అత్తమామ ధైర్యం లేదు. అన్నదమ్ముళ్ళు ఎవరు లేరమ్మా? ఉన్నారు కానీ ఎవరు పిల్లరమ్మా. ఆ, కష్టము సుఖము మంచి చెడ్డ అని ఎవ్వరు అనరు. ఆ, నా గుండె ధైర్యంతో నా పిల్లలు పోషించుకుంటున్నాను. ఇక నా లోకంలో మంచిగా లేదని నా పిల్లల్ని ఏమైతే ఏముందిలే అని అనాథాశ్రమంలో కనీసం అక్కడైతే మంచిగా ఫుడ్ మంచిగా దొరుకుతది.
చదువు చదువుకుని తెలివైన చదువుకుంటారు వస్తది కదా, వస్తది. అవును. నాకు జాబ్ ఏం అవసరం లేదు, తెలివి వస్తే చాలు అన్నట్టు ఉమ్, వేసుకున్నాను. ఉమ్, ఉమ్. అంతే. నేను ఏదో ఉన్నప్పుడు చేస్తే ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి పని సరిగ్గా దొరుకుతలేదమ్మా, ఆ, చాలా ఇబ్బంది పడుతున్నా. ఆ, పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది అయింది, నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఆ. అంటే సిమెంట్ పనులు ఉండట్లేదమ్మా ఇప్పుడు? ఉండట్లేదమ్మా. ఆ, అంటే ఒక్క ఆమెను కదా, ఆ, ఎవరిని అడగాలనే భయం పుడుతుంది, ఉమ్, ఎవరితో వెళ్ళాలనే భయం పుడుతుంది. ఉమ్, ఏమో ఈ రోజుల్లో మనుషులు మంచిగా లేరు, ఎవరు ఉమ్. మంచోరు ఎవరు చెడ్డోరో చెప్పలేం అన్నట్టుగా ఆలోచించి ఇంటికాడ ఉండిపోతున్నాను. ఓకే. అది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరైనా సహాయం చేస్తారమ్మా? చేస్తారమ్మా. ఆ, ఇగో ఈముంది, ఆ, ఈమె అన్నం పెడతది, కూర పెడతది, ఒక అక్కలా చూసుకుంటుంది, ఆహా, బాగానే చూసుకుంటుంది. ఆ. అయ్యో, బాధపడకండి అమ్మా. ఆ, లేదు మేడం, ఇది లేకపోతే నేను ఈ గల్లీలో పని చేయను మేడం. ఆ, అయ్యో. చాలా మంచిగా చూసుకుంటుంది మేడం. మీరే సాయం చేస్తారమ్మా ఈవిడికి? మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఆ, ఒక్క ఒక్కతే ఉంటదంట కదా పాపం, మీరే కొంచెం భోజనం అది పెడతా ఉంటారా? ఉమ్, అన్నిలో సాయం అవుతుంది మేడం. ఆ, ఎవరితో మాట్లాడదు ఇక్కడ, ఆ, ఎవరితో మాట్లాడినా లేనిపోని మాటలు, నిందులు గట్రా వేస్తారు మేడం, ఏదో అనేకమైన మాటలు అంటారు. ఆ, ఇప్పుడు అక్కడ కూర్చున్నాయి కానీ చాలా మాటలు అంటారు మేడం. ఆ, అనే వాళ్ళ అట్లా సైడ్కి ఇట్లా తలదించుకొని వెళ్ళిపోతా, కోపం వచ్చినాడు సర్లేండి మీకు అనాలే ఇది ఉన్నప్పుడు నేను కాయాలనేసి ఉమ్. ఏదో ఒకలాగా ఇది అవుతా. ఎందుకంటారమ్మా మాటలు? ఎందుకంటారు? మీ పని మీరు చేసుకుంటారు, వాళ్ళ వారం లేనప్పుడు మాట్లాడడానికి. ఏం చేస్తామన్నా. ఆ, ఏం పని ఉండదు కదా మేడం, ఆ. ఏదో సంసారం వాళ్ళు చేసుకుంటే ఏం ఉండదు. ఉమ్, ఏం పని ఉంటది, నలుగురు ఆడలు కలిస్తే ఏదో ఒకటి ఒకటి ఒకరి గురించి వచ్చేస్తా. మాట్లాడుకుంటుంటారు. మేము అర్థం చేసుకొని ఒక్కదాన్ని ఏముంటారా మేము ఉన్నాం ఉమ్, అని వీళ్ళ హస్బెండ్, వీళ్ళ అత్తగారు, ఉమ్, వీళ్ళ మరిది గారు అందరూ నన్ను ఒక ఇంటి మనిషిలా చూసుకుంటారు, పర్లేదు బాగానే ఉన్నా. ఉమ్, ఈ గల్లీలోని కూడా చాలా హెల్ప్ చేసింది మేడం. నా ఇద్దరు ఉమ్. పిల్లలు పుష్పత అయిపోయిన చిన్న వయసులో ఆ, అందరూ తలకో చేసి కొంచెం పార్టీలా పెట్టుకుంటారు, బాగానే చూసుకుంటారు మేడం. ఆ. తినేది తినలేదని చెప్పుకోకూడదు, అవునమ్మా, అది అవును. మంచిగా జరిగింది ఇప్పటికైతే. ఉమ్, ఇక్కడికి వెళ్ళి కొంచెం బాగలేదులేండి నాకు కూడా. ఉమ్, ఆ దానివల్ల ఉమ్. నేను బాధ చెప్పుకొని అవునమ్మా, బాధపడుతున్నాను, అవునవును. ఇంకోలా అనుకోకు. అయ్యో, అది ఏమనుకోను. పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు ఇప్పుడు. అయినారు. ఉమ్, అది. నాన్న దిక్కులేదు మేడం నాకు, ఆ, ఏమైపోయినా ఎవరు పట్టించుకుని దిక్కులేదు. ఆ, నేను నా పిల్లల్ని పోషించుకొని ధైర్యంగా బతుకుతున్నా. ఉమ్, కూల్ ఉమ్, ఉన్నట్టు చేస్తాను, నేను లేదు. ఉమ్, ఇంట్లో కొంచెం బియ్యం లేకపోయినా నేనే చూసుకుంటా, ఉమ్. ఎవరికి చెప్పుకోవడానికి లేదు నాకు. అయ్యో. ఉమ్, ఆమె అర్థం చేసుకొని నన్ను ఉమ్. నాకు ఒక అక్క, అదే. నాకు లేరు కదా ఆ, అన్నట్టు నాకు ఈమె హెల్ప్ చేస్తున్నారు. లేక ఉమ్, మన వాళ్ళ మాట్లాడతారు, ఎవరికి దోచినట్టుగా మాట్లాడతారు, ఉమ్, చాలా మాట్లాడతారు మేడం. ఉమ్, ఇప్పుడు ఆడికి వచ్చి కూర్చొని కానీ ఎన్నో అనుకుంటారు, ఉమ్, అవసరమైతే వస్తుంది, అవసరం లేకపోతే రాదు, ఉమ్. ఎన్నో అంటారు మేడం. అట్లా మనసు కొట్టుకొని పోతా. అవును. అన్నా కూడా మీరేం పట్టించుకోవద్దమ్మా, మీరు తప్పు చేసినప్పుడు భయపడాలి అంతే. మీ పిల్లల కోసం మీరు ధైర్యంగా బతకాలి ఎందుకంటే కదా, మరి పిల్లలు ఆడపిల్లని ఉన్నారు కదా. కదమ్మా, అవును, భయం అవును. అంతే. అది నేను ఉమ్, అందరితో మంచిగా ఉండి ఏదో నిన్ను అది చేసుకుంటాను. ఉమ్. అట్లా. పిల్లలు ఇలా ఇక్కడ ఉండడం కన్నా హాస్టల్లో ఉండడమే కొంచెం బెటర్ అమ్మా, ఎందుకంటే మీరు పనికి అది వెళ్ళినా ఇద్దరు ఉండిపోవాల్సి అవునండి, వస్తుంది కదా చాలా ఇక్కడ. ఇబ్బందులు పడ్డారు పిల్లలు అవును. కూడా, ఆ, చాలా ఇబ్బందులు పడ్డారు. తండ్రి లేడు, తండ్రి ఉంటే పర్వాలేదు చాలా మాటలు పిల్లలకి. కూడా ఆ, అన్నారు, ఆ, కొట్టిండ్రు తిట్టిండ్రు, అయినా కూడా ఓపిక తెచ్చుకున్నా మేడం. ఆ. తెచ్చుకొని లాస్ట్ కోసం బాధ తట్టుకోలేక బాధపడుతున్నా. ఉమ్, అంతే. ఉమ్, ఎవరు చెప్పుకోవడానికి ఏం లేదు మేడం. ఆ. ఏ అమ్మగారు ఎవరితో ఏం మాట్లాడరా అమ్మా మీరు? అమ్మ ముసలామె, ఆ, సరిగ్గా ఆమెకు మాటలు రావు, ఉమ్, అన్నోళ్ళు పట్టించుకో, అక్కోళ్ళు చూస్తారు కానీ ఎవరన్నారు. ఉమ్, ఉమ్. అక్క ఉన్నారా మీకు? ఆ, వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? ఆమె ఊర్లో ఉంటది, ఓకే. నా గుండె ధైర్యంతో నేను ఇక్కడ ఊర్లో మరి అవసరం లేదు, అదే, అదే. చేస్తే ఏ అవసరం ఊరమ్మా లేదు. మీది? మా శ్రీకాకుళం మేడం, ఓకే. శ్రీకాకుళం కాడ చిలకపాలెం అమ్మోళ్ళది, ఆ, పాలకొండ దగ్గర కుమ్మరుగుంట. ఓకే. ఉమ్. ఎన్నాళ్ళు అయింది మీరు ఇక్కడికి వచ్చేసి? నేను 15 సంవత్సరాలు అవుతుంది మేడం. 15 ఏళ్ళ నుంచి ఉమ్. ఇక్కడే ఉన్నారా ఇక్కడనే అప్పటి ఉన్నా. నుంచి? అప్పుడు అత్త మామ అందరు ఉండోరు. ఆ, అత్తేమో హార్ట్ అటాక్ చనిపోయింది, ఆ, అప్పుడు శ్రీదేవి మేడం చనిపోయింది చూడు, ఆ, ఆహాహా, ఆ, ఇంట్లోన. ఆ తర్వాత మామి ఏమో ఏమైందో తెలీదు, ఆ, ఊర్లో చనిపోయిండు ఊరు పోసుకొని. ఆహా. అయ్యో. ఇక నాడబొట్లు ఆలీలు ఇంట్లో సంసారం ఉంటే అంత కొట్టుకొని పోయిన నాకేం పెట్టలేదు, ఉమ్, గొడవలు గట్ట పెట్టినారు. ఉమ్, అయినా మీకేం కలిగితే అది ఇవ్వండి లేకపోతే లేదని అనేసి ఉమ్.
అక్క బాగున్నంతగా ఇల్లు ఇచ్చిండ్రు, అది కూడా ఇవ్వమని పెట్టినారు. ఆ చాలా బాధలు పెట్టిండ్రు మేడం. ఇప్పుడు ఊర్లో ఇల్లు అయితే ఉందమ్మా? ఉంది కానీ ఒక్క రూమ్ కాడికి ఒక్క ఇచ్చిండ్రు. రూమ్. అది కూడా ఇస్తారు ఇరన్నట్టుగా అయిపోయింది. చాలా ఇబ్బందులు ఎరకాలతోటే వస్తున్నాను మేడం నేను కూడా. మరి మీకు ఇక్కడ రూమ్ ఉందమ్మా, మరి బాత్రూమ్ ఎక్కడైనా అరేంజ్ చేసుకున్నారా? బాత్రూమ్ అంటే పక్కకి వెళ్ళిపోతుంది మేడం. ఓకే. వాళ్ళు అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఎవరు హెల్ప్ ఉండాలి. మగోళ్ళు కూడా లేరు కదా. ఈ పక్క చిన్న తానం చేసుకునేది కట్టుకున్నా నేను. ఇది కూడా నేనే కట్టుకున్నా. ఒక ముసలాయన హెల్ప్ చేసిండు. సర్లే పాపం ఆడపిల్ల కాదని కట్టిండు అంతే. నాకు రాదేం సరిగ్గా ఆయనే చేసి పెట్టిండు. నేను అక్కడికి వెళ్ళి నేను నా తెలుగుతో పిల్లలు పోషించుకుంటున్నాను. మంచిగా బతుకుతుంది కదా, మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఊరికైనా కష్టాలు ఇట్లా ఏదో ఒక మాట అనడం, ఏదో ఒకటి చెప్పడం, చేయడం ఇలాంటివి. ఇవన్నీ చూసి పిల్లలకి ఈ స్టాండర్డ్ లోకి ఉంటారు కదా, బాగుంటారు కదా అన్నట్టుగా నేను అన్ని ఆలోచించుకొని అందులో వేస్తాను. మేడం మంచి మేడం, సేమ్ మీరు ఎట్లా నాతో మాట్లాడుతున్న మేడం కూడా అట్లనే మాట్లాడుతారు. మిమ్మల్ని చూస్తే మేడం గుర్తుకొచ్చి బాధపడి. అదే ఫోటోలు ఉన్నాయి పిల్లలు, చూపించమ్మా. రెడ్ కలర్ డ్రెస్, చిన్న ఈమె పెద్దమ్మాయి అమ్మా, రెడ్ కలర్. ఓకే. ఆమె కొంచెం బాగుంది మేడం, తెలుగు లేని దానిలో ఉంటుంది. అయ్యో, ఆమెతో అందుకే వాళ్ళు చేసిన. ఇక మా హస్బెండ్, మా పిల్లలు. ఈయన ఇంకెక్కడ ఉన్నారో కూడా తెలియలేదమ్మా మీ హస్బెండ్? అంటే పాప ఇప్పుడు అన్ని మాట్లాడుతుందమ్మా? కొంచెం కాకపోతే కొంచెం తక్కువగా ఉంటది. ఓకే. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి చదువు బాగా రాదు మేడం. వేసిన తెలివి వస్తుంది. అదే ఇక్కడ ఉండే కన్నా అక్కడే బెటర్ లేమ్మా, ఎందుకంటే ఇక్కడ రోడ్డు పక్కనే ఉంది. ఆడపిల్లలు కదా ఇద్దరు, అబ్బాయిలు అంటే వేరే విషయం. తండ్రి లేడు. చాలా అన్నారు, ఇద్దరు ఆడపిల్లల్ని అనాథాశ్రమంలో వేసింది అలాగైలుగా అన్నారు. కానీ నేనే బాగలేదు, నా పిల్లల్ని ఎందుకు ఇట్లా చేసుకోవాలని నా అవును, మరి నీకే పని ఉండట్లేదు, నీకే చేసుకోవడానికి లేదు కదమ్మా మరి. అంతే. కనీసం వాళ్ళకి 3 పూట్ల తిండి తింటారు, ఎంతో కొంత అయితే చదువుకుంటారు కదా. అదే నేను ఇద్దరు పిల్లలు పెంచాలంటే పెంచలేను మేడం. అవును పెంచలేవమ్మా. అవును, ఇక్కడ విడిచిపెట్టి వెళ్తే ఇక్కడ మెయిన్ అదే విడిచిపెట్టడం. అందులోని పాప కొంచెం తెలివి తక్కువగా ఉంటదని అంటున్నావు. కొట్టిండ్రు, చాలా మాట్లాడిండ్రు మేడం ఆ పిల్లలకి. అవన్నీ చూసి తట్టుకోలేక నేను. అంటే వీళ్ళని ఎందుకు కొట్టారమ్మా? వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు పాపం ఇంట్లో? ఆడకని వెళ్తే కొట్టడం. మీ అమ్మే మంచిదా, మీ అమ్మే మీద ఇట్లా. ఇంక ఈ బాధలన్నీ ఎందుకు, అక్కడైనా బాగుంటారు పిల్లలు అని వేసేసాం. ఓకే. చెప్పుకోవట్లేదు నా బాధ. అదే చాలా బాధలు పెట్టిండ్రు మేడం. భర్త లేడు, కనీసం బంధువులున్నా ఎవరో ఒకళ్ళు సహాయం చేసినా బాగుండు, ఎవ్వరూ లేరు అంటున్నా. అవన్నీ ఆలోచించుకొని అందులో వేసిన. నాకు తప్పు నేరమా బాగా. అది నీ బాధలు నీకు తెలుసమ్మా, చూసే వాళ్ళకి తెలియదు కదా. నీకు పని ఉండట్లేదు, అయినా నువ్వు బయటికి వెళ్ళినా ఇలాంటి పిల్లల్ని చూడాలంటే కష్టం కదా, ఎవరో తోడు లేకుండా. అది జనాలు ఏమన్నా, నువ్వైతే ఏం పట్టించుకోద్దమ్మా. నీ పిల్లల బాగు గురించి తల్లిగా మనకే కదా తెలుస్తుంది. బయట వాళ్ళు ఏముంది, ఏదో ఒకటి అనేస్తారు వెళ్ళిపోతారు. కానీ మన పిల్లల బాగు గురించి మనకే తెలుస్తుంది కదా. ఒక రోజు అయితే బాధపడతాం. అవును, ప్రతి అడుగుకి ఒక మాట, ప్రతి దానికి ఒక మాట. అవి హింస పడలేక తట్టుకోలేక ఒక్కోసారి ఇంట్లో కూర్చొని ఏడుచుకున్నాను. ఇంట్లో ఒక్క బియ్యం గింజలేదు మేడం. అయ్యో, చాలా ఇబ్బంది పడుతుంది మేడం. ఆ ఇబ్బంది తెలుసుకునే హెల్ప్ చేస్తాను. ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేదు. అయ్యో, అనేక రకాలు మాట్లాడతారు మేడం. అయ్యో, బాధపడకమ్మా. ఈ రోజు నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు. అదే చెప్పాలనిపిస్తుంది మేడం. లేదు మా బాధపడుకో. కొడతారు మేడం, మాట్లాడతారు మేడం. కొట్టడం ఏంటమ్మా, మీరేం చేశారని కొట్టడానికి? చిన్న తప్పుకి పెద్ద తీసుకొని కొడతారు మేడం. చాలా నరకం చూస్తాను మేడం. అయ్యో, నాలాంటి బాధలు ఆడపిల్లకి రావద్దు మేడం. అయ్యో, బాధపడకమ్మా, బాధపడకు. అలా చేసుకొని వస్తాను. ఆ పని కాడికి వెళ్ళినా కూడా పని కూడా కొద్దిగా కష్టమే. ఏదో ఒక మాట అనడం చేయడం, మళ్ళీ మాట్లాడి ఏదో మనం రివర్స్ మాట అంటే మరి వద్దులే ఉండిపో
ఉమ్, అట్లా అంటారు మేడం. ఏం ఉమ్, చేస్తాం చెప్పు. ఇంకెవరో లేరు అని ఇంకా ఉమ్, వాళ్ళకి కూడా అడిగేవాళ్ళు లేరు, అది భర్త లేడు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. అంతే మేడం. ఉమ్, అనేక ఇంకెవరికి మాటలు తోచినట్టు వాళ్ళు అనేస్తున్నారు నేను ఇంకా. తల దించుకొని వచ్చినా కూడా చూడు ఎంత ఏం తెలియని దానిలాగా వెళ్ళిపోతుంది. ఆ ఎన్నో అంటారు మేడం. ఆ కూర్చుని కాడ మాట, నిలబడిన కాడ మాట్లాడతారు. ఉమ్, అందుకే ఇవన్నీ తెలుసుకొని ఈ అపనిందలు పడకూడదు. నా పిల్లలు అవును, బాగోవాలి. బాగోలు, అవును. ఇక మీరు అన్నం పెడతారో, కొడతారో, అవును. తిడతారో మీ చేతుల మీద మేడం. ఉమ్, ఇక మీరే తల్లిదండ్రి, మీరే అక్క చెల్లెలు, అన్ని మీరే మేడం. ఉమ్, నాకు ఎవ్వరు లేరు అనేసి జాయిన్ హాస్టల్ చేస్తారు. జాయిన్ చేసిన. మంచి పని చేరిస్తున్నాం. చేశారమ్మా. ఆ, ఏ బాధ ఉన్నా మాకు చెప్పుకోమ్మా, ఉమ్, నేను చూసుకుంటాను, బాధపడకని మేడం మనిషిని. పోన్లేమ్మా. సరే మేడం, మీరు ఒక దేవుడు మేడం, అంతే, అందరూ తల్లిదండ్రులు బాధలు పెట్టే వాళ్ళే ఉండరమ్మా, మంచి వాళ్ళు కూడా ఉంటారు అని కదా. చెప్పి. ఉమ్, అది. ఒక్కోసారి అనిపిస్తుంది మేడం, ఎందుకు జీవితం ఉంటే ఉమ్. అనిపిస్తుంది కానీ అలా తప్పదు. అనుకోవడానికి లేదమ్మా, పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు, మరి పిల్లల ఇంకా కోసం మాకు అయితే ఉండాలి కదా. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం లేకుండా పోతే ఈ పిల్లలకి ఇంక దిక్కెవరు ఉంటారు? ఎవరు అంతే ఉండరు. కదా, ఆడపిల్లలు కదా, వీళ్ళ కోసం అయితే మరి మీరు ఉండాలి కదా. అందులోని పాప మీ పాపను చూస్తేనే చాలా బాధ చాలా బాగుంది. వేస్తుంది. అదే, ఇద్దరు చక్కగా ఉన్నారు, అన్ని మాటలు అన్ని మంచిగానే మాట్లాడుతుందా అమ్మా? బాగానే పని చేస్తది, ఆ బాగానే ఉంటది. ఆ చూడ్డానికి అలా ఉంటది. చూడ్డానికి అలా కొంచెం అమాయకంగా అంటే ఉన్నట్టు. ఫోటోలు ఇట్లా ఉంది కానీ బయట చూస్తాయో నీకు ఇలాంటి పిల్లలు అంటావు. ఆ మేడం కూడా పాపం నువ్వు వీలు పెట్టే కదా ఉండిపోయినావు, ఆ నీ చిన్న వయసు నీ పెద్ద వయసు కాదు, ఆ చాలా చిన్న వయసు అవునమ్మా, అవును. అని. ఉమ్, మరి వాళ్ళు అనుకో నేను ఉండకపోతే కాదు కదా మేడం. ఉమ్. ఎవరు పెడతారు? ఎవరు రాని పిలిచేటోళ్ళు లేరు, అవును. చెప్పేటోళ్ళు లేరు. లేక ఇన్ని రోజులు ఉంచుకొని 2 సంవత్సరాలు అయింది మేడం వేసి. మీరేం బాధపడకండి, ఉమ్, మీ పిల్లల కోసం అయితే మీరు సరే ధైర్యంగా ఉండాలి కదా. ఎవరు సరే మేడం. ఏమనుకున్నా సరే, ఆడపిల్లలు, ఈ పిల్లల కోసం అయితే మీరు బతకాలి కాబట్టి మీరు ధైర్యంగా బతకండి. ఈ రోజైతే నేను శారీస్ అయితే డొనేట్ చేస్తానమ్మా, మీలాంటి వాళ్ళకి శారీస్ ఇస్తాను. హ్యాపీ మామ్ టాక్స్ అనే ఛానల్ ద్వారా శారీస్ ఇస్తాను. సరే మిమ్మల్ని ఈ రోజు నేను మా ఇంటి ఆడపడుచుగా భావించి మీకోసం అయితే ఈ సరే పట్టు మేడం. శారీ అయితే తీసుకొచ్చానమ్మా. చూడండి అమ్మా, ఈ శారీ ఎలా ఉందో, మీకు నచ్చిందా? చూడండి. చేతులు ఉడుకుతుంది మేడం. బాగుంది మేడం, చాలా బాగుంది. కలర్ గట్రా ఆ, మీకు నచ్చింది కదా. నచ్చింది మేడం. మీరైతే దేనికి ఫస్ట్ రావడం బాధపడద్దు. మేడం ఇట్లా ఆ సంతోషంగా ఉంది, అదే, ఆనందంగా ఉంది. ఇప్పటికి మీరు నవ్వారు, అదే చాలు. కాదు మేడం, ఇప్పుడు మా వదిన మా అమ్మ అందరూ వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు బాధపడద్దమ్మా, నేను ఇక్కడే పాపని స్కూల్ కి డ్రాప్ చేస్తా ఉంటా, ఇవి చూసాను నేను. మీరేం బాధపడద్దమ్మా, నేను వెళ్తూ వస్తూ మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. మీరేం బాధపడద్దు, నాకు తోచిన సహాయం మీకోసం నేను తప్పకుండా చేస్తాను. మీరైతే ధైర్యంగా ఉండండి, పిల్లల కోసం అయితే మీరు బతకాలి. నా నెంబర్ ఇచ్చి వెళ్తాను, ఏమన్నా అవసరం ఉన్నా సరే తప్పకుండా మాకు కాల్ చేయండి. సరే మేడం. సరేనమ్మా, బాధపడకండి. అమ్మా, మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు అన్నారు కదా, మీ ఇంట్లో ఇప్పుడు బియ్యం కూడా లేవు అని చెప్పేసి మీరు బాధపడ్డారు కదా. అవును మేడం. అందుకని నేను పాపని తీసుకురావాలమ్మా, ఇప్పుడు టైం అయిపోయింది. పాపని తీసుకొచ్చిన తర్వాత నేను మీకు రైస్ బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తాను. మేడం. ఏమీ థాంక్స్ బాధపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరు వచ్చినందుకు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఏమైనా అవసరం అయితే నేను ఫోన్ చేసుకుంటాను. తప్పకుండా చెయ్యమ్మా. సరే. అలాగే నేను కాసేపు తర్వాత రైస్ బ్యాగ్ తీసుకొని ఓకే వస్తానమ్మా. మేడం. థ్యాంక్ యూ సార్. శారద గారి మాటలు అయితే విన్నారు కదండి. నిజంగా ఆమె పరిస్థితి చూస్తే చాలా బాధేసిందండి. ఒక పక్క భర్త లేడు, బంధువులు లేరు, ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఆడపిల్లకేమో కొంచెం అమాయకంగా ఉంటుందంటండి, కొంచెం తెలివి లేనట్టుగా ఉంటుందంట. అందుకని ఇంకా తను ఆడపిల్లలిద్దరిని ఇంట్లో వదిలేసి పనికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుసు కదండీ. అందుకని ఇద్దరిని అయితే ఇంకా అనాథాశ్రమంలో అయితే జాయిన్ చేసేసిందంట. అలాగే ఈమె కూడా భర్త లేకుండా ఉండడం వల్ల ఇంక తెలిసిందే కదండీ! రకరకాలుగా ఉంటారు కదా. అలా ఆమెని ఏడిపించడం, ఒప్పుకోకపోతే కొట్టడం, ఇలా రకరకాల సమస్యలున్నాయంటండి. చాలా బాధపడింది. ఇప్పుడైతే సిమెంట్ పనులు ఏమీ లేక తనకైతే తినడానికి తిండి కూడా లేదంటండి. చూపిచ్చింది పాపం తను. రైస్ కూడా లేవు ఇంట్లో. అందుకని చాలా బాధనిపించింది. రైస్ అయితే తీసుకొనొస్తాను అని చెప్పాను. పాప స్కూల్ టైమ్ అయిపోయిందని స్కూల్‌కి పాపని తీసుకోవడానికైతే వచ్చామండి ఇప్పుడు. అయిన తర్వాత ఆమె కోసం అయితే ఒక రైస్ బ్యాగ్ అయితే కొనేసి ఇస్తానండి.
అలాగే ఆమె వాళ్ళ ఇంట్లో ఆయిల్ కానీ పప్పులు కానీ ఏమీ లేవు అనేసి అయితే చెప్పారండి. అంటే ఆమె చాలా రోజులైందంట పనికి వెళ్ళి. ఇప్పుడేమీ ఆమెకి పనులవి ఏమీ దొరకట్లేదట. అందుకని రైస్ బ్యాగ్‌తో పాటు ఆయిల్ ప్యాకెట్స్, కందిపప్పు కూడా తీసుకొనైతే వెళ్దాం అనుకుంటున్నానండి. కొన్ని రోజులకి ఆమెకు ఉపయోగపడతాయి కదా! అమ్మ నీకోసం రైస్ బ్యాగ్ తీసుకొచ్చాం. 25 kgs ఉంది. కందిపప్పు అలాగే 2 ఆయిల్ ప్యాకెట్స్. ఓకే మేడం. నీకు ఒక్కదానికే కాబట్టి చాలా రోజులే వస్తాయి. సరే మేడం. నువ్వు ఇందాక చాలా ఏడ్చావు, ఇప్పుడు చక్కగా నవ్వుతున్నావు. ఇప్పుడైతే ఇలాగే నవ్వుతా ఉండు, దేనికి బాధపడకు. సరే మేడం. పిల్లల్ని అయితే కుదిరినప్పుడల్లా వెళ్ళి చూసి వస్తా ఉండు. ఇద్దరు ఆడపిల్లలు కదా, సరే మేడం. తిండి లేదని అలా బాధపడకు. నేను ఇలా పాపని స్కూల్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కుదిరినప్పుడల్లా కలుస్తాను. సరే మేడం. నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి. ఓకే మేడం. ధైర్యంగా ఉండు, నవ్వుతా ఉండు, ఉంటా. అస్సలు ఏడవకు. ఇప్పుడు ఎవరేమన్నా నువ్వు ఎవరిని పట్టించుకోకు. వాళ్ళ గురించి నీకెందుకు, ఇప్పుడు అంతే కదా. వచ్చింది మేడం. నవ్వు వచ్చింది కదా, చెప్పండి. ఆ సంతోషంగా అలా ఉంది. నవ్వుతానే ఉండు. సరే అమ్మా, అయితే ఓకే, వెళ్ళొస్తాను. థాంక్యూ మేడం. ఆ. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉంది. అవునా, ఆనందం. నుంచి ఏడ్చిన ఏడ్చావు. ఆ ఏడుపు చూస్తే నాకు ఎంతో బాధ అనిపించింది. లేదు ఏం మేడం. చేయాలి ఏమికి అనుకున్నా, పాపం రైస్ కూడా లేవు అనేసరికి చాలా బాధ నాకు అనిపించింది. ఎవరు ఇక్కడ సరిగ్గా ఆమె తప్ప ఎవరు చూడరు మేడం. ఆ. అందరికి పగే నేను. ఆ అందరూ ఏదో ఎందుకు తెలియదు. అంత పగెందుకు? ఏమో తెలియదు మేడం. ఆ ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు అడగమా మేడం, ఆ, నువ్వు అడుగుతావా ఇట్లా. ఉమ్, చాలా అంటారు మేడం నన్ను. అదే అదే. చాలా చాలా అంటారు. ఉమ్, నేను అట్లా దింపుకుంటా వెళ్తా. ఆ, మరీ గుచ్చి గుచ్చి అంటే కోపం వచ్చినట్టు తిట్టమా మేడం. ఉమ్, ఉమ్, తిడుతుంది. అవును. నేను చెప్తారు మేడం. ఉమ్, ఉమ్. ఇంకా అవన్నీ చెప్తే కాదు. అదే అదే. వాళ్ళకుంటా సరే, అవన్నీ పట్టించుకోకు. అది. నువ్వైతే సంతోషంగా ఉండు. సంతోషంగా ఉన్నాను మేడం. సరే ఈ అమ్మా. రోజు ఆ. దేవుడే మా ఇంటికి వచ్చి నిజంగా చెప్తాను మేడం. అదే అదే. సరే చాలా. అమ్మా, వెళ్ళొస్తాను. ఓకే మేడం. ఓకే అండి, చూసారు కదా. ఈ రోజు అయితే మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా నేను శారద గారికి అయితే శారీ ఇచ్చాను. అలాగే ఆమె రైస్ లేదు అని చెప్పేసి ఆమె బాధ అంతా నాకు చెప్పుకొని బాధపడ్డారు. ఆమెని మా ఇంటి ఆడపడుచుగా భావించి నేను ఈ రైస్ బ్యాగ్, ఆయిల్, కందిపప్పు ఇవన్నీ అయితే తీసుకొచ్చి ఆమె కోసం ఇచ్చానండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఓకే మేడం.